ప్రపంచానికి తెలంగాణను గేట్వేగా మార్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి గొప్ప ప్రణాళికలతో అడుగులు వేస్తున్నామన్నారు. సెక్రటేరియట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణపై కలెక్టర్స్తో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా 10 థీమ్లతో 5 దశల్లో 99 రోజుల కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టనుంది సర్కార్. దీనికి సంబంధించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయ పంపు సెట్లకు బదులు సోలార్ పంపు సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని తెలిపారు. ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం, సోలార్ విద్యుత్ వాడుకోవడంతో పాటు గ్రిడ్కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలన్నారు సీఎం. రాష్ట్రంలో ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల సేవలు ప్రజలకు అందేలా చూడాలని కలెక్టర్లను సూచించారు సీఎం రేవంత్. పీహెచ్సీలు, సిహెచ్సీలు, ఇతర స్థానిక వైద్య సంస్థలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకే రిఫర్ చేయాలన్నారు. మెడికల్ కాలేజీలో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఉన్నారని వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రవాణా శాఖ డేటా ఆన్లైన్ పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్. స్కూలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రహదారులపై భారీ స్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు రవాణా శాఖ వాట్సాప్ నెంబర్ను ఇవ్వాలని సూచించారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్థాలు డంపు చేస్తున్న వారిని పట్టుకొని జరిమానాలు వేయాలన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. పిల్లలకు పోషకాహారం అందాలని, అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఆయా హాస్టల్ ఏర్పాటుకు అనుమతులు, వాటిపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలో గంజాయి, డ్రగ్స్, ఈ సిగరెట్ల వినియోగం జరిగితే ఆయా విద్యా సంస్థలే బాధ్యత వహించాలన్నారు. వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు చేపట్టి సకాలంలో రైతులకు వాటి సమాచారం అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుందనే విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. యూరియా యాప్ను సులువుగా వినియోగించేలా మార్పులు చేయాలన్నారు. నానో యూరియా ఉపయోగాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శన ద్వారా రైతులకు చూపించాలన్నారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై శాఖ పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలన్నారు సీఎం. ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ఫేషియల్ రికగ్నైజేషన్ చేపట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులకు ఖచ్చితంగా లబ్ధి జరగాలని చెప్పారు. ఆసరా పింఛన్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ గుర్తింపు చేపట్టడంతో 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించగలిగామన్నారు. సాంకేతికతను సరిగా వినియోగించుకోకపోవడంతోనే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారన్నారు సీఎం.